శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. శ్రీ శివాంజనేయ సంగ్రామము. తదుపరిని యాగాశ్వము శివభక్త శిరోమణి దేవపురాధీశ్వరుడు అయిన వీరమణిచే బంధింపబడెను. అంత భయంకర యుద్ధమైనది. వీరమణి భక్తికి ప్రసన్నుడై శంకర భగవానుడు స్వయముగా నాతని పక్షమున యుద్ధము చేసెను. శత్రుఘ్న పుష్కలాది వీరులందరూ మూర్ఛితులై మృతప్రాయులైపోయిరి. హనుమంతుడు మాత్రమే యుద్ధము చేయుచుండెను. అంతయు శివలీలయే కదా. ఇటు భక్తుని పక్షమున అటు భగవంతుని పక్షమును కూడా వహించి అతడే యుద్ధము చేయుచుండెను. ఇరు పక్షముల యందున్న వాడును శంకరుడే అగుట వలన అపజయము పొందునదెవరు? అంత హనుమంతుడు గద్దించుచు, శంకరుడు రామభక్తుడని వినియుంటిని. కాని అతని భక్తి ఎట్టిదో నేడు తెలిసినది. శ్రీరామయాగము మంగళాంతముగా లోక కళ్యాణదాయకముగా పరిసమాప్తము కావలెనని మేమందరము యాగాశ్వరక్షణార్థము వచ్చియుంటిమి. నీవేమో దానికి విఘ్నము కలుగజేయుచున్నావు అనగా శంకరుడు, ఆంజనేయ, నీవు చెప్పినది యథార్థమే. నాకు భగవద్భక్తి కుదురునదెట్లు? నీ వచనములు మాత్రము నాకు మహానందమును కలుగజేయుచున్నవి. నీవు నాచే భగవానుని స్మరింపజేసినావు. కాని నేనేమి చేయగలను? వీరమణి భక్తికి వశుడనై అతని పక్షము వహించి యుద్ధము చేయవలసి వచ్చుచున్నది అనెను. తదనంతరము మరింత ఘోర యుద్ధము జరిగినది. హనుమత్ ప్రహారములతో శంకరుని రథము భిన్నమైనది. ఆయుధములు విఫలమైనవి. శరీరము శిథిలమైనది. నందీశ్వరుడు పలాయన మంత్రము పఠించినాడు. అంత శంకరుడు హనుమంతుని పిలిచి, వీరా, నీవు ధన్యుడవు. నీ భగవద్భక్తి ప్రశంసనీయమైనది. నీ వీరత్వమును భగవత్పరాయణత్వమును చూచి నాకు చాలా సంతోషము కలుగుచున్నది. తపో యాగదానాదుల వలన లభించని గొప్ప వరమును నీకు ప్రసాదింపదలచితిని, కోరుకొనుము అనెను. అంత హనుమంతుడు, శంకర, శ్రీరామచంద్ర భగవానుని కృపా విశేషము వలన నాకేమీయూ అవసరము లేదు. అయినను నేటి యుద్ధమునకు నీవు సంతోషించితివి కనుక ఈ సదవకాశమును వినియోగించుకొనెదను. యుద్ధములో పుష్కరుడు మరణించినాడు. శత్రుఘ్నుడు మూర్ఛపోయినాడు. సైనికులు గాయపడి బాధపడుచున్నారు. నీవు నీ గణములతో వీరిని రక్షించుచుండుము. నేను ద్రోణగిరి చేరి ఓషధులు తీసుకుని వచ్చెదను. దేవతలు వ్యతిరేకించి అక్కడ కూడా యుద్ధము చేయవలసి వచ్చినచో మరలి వచ్చుటలో ఆలస్యము కావచ్చును. అంతవరకు నీవీ వీరులకు హాని కలగకుండా చూడుము అని హనుమంతుడు కోరగా శంకరుడు అందులకు అంగీకరించెను. అంత మారుతి మనోవేగమున ద్రోణాద్రి వైపు పురోగమించెను. నిర్ణీత స్థలమును చేరుకొని హనుమంతుడు తన వాలముతో ద్రోణగిరిని చుట్టబెట్టి ఓడబెరికి అక్కడ నుండి తిరిగి రానున్న సమయములో తద్రక్షకులైన దేవతలతనిపై దండెత్తిరి. కాని హనుమద్వేగ పరాక్రమముల ముందు వారు నిలువజాలక పారిపోయిరి. వానరుడొకడు ద్రోణాద్రిని పెళ్లగించుకొని పోవుచున్నాడనియూ తమ ఆయుధములేమియూ అతనిపై పనిచేయలేదనియూ వారు పోయి మహేంద్రునితో విన్నవించుకొనిరి. అది విని భయభీతుడైన మహేంద్రుడు కులగురువగు బృహస్పతిని సమీపించి ఉపాయము చెప్పుడనెను. అంత బృహస్పతి హనుమంతుని బల పరాక్రమ అద్భుత ప్రభావములను వర్ణించి అతనిని ప్రసన్నుని చేసుకొనమనెను. ఆ తరువాత బృహస్పతి ఇంద్రుని దేవతలను వెంటబెట్టుకొని హనుమంతుని దగ్గరకు వచ్చెను. జరిగిన అపరాధమునకు క్షమాపణ కోరి మహేంద్రుడు హనుమదభిలాష నెరవేరునని వరమిచ్చి అతనికి మృత సంజీవిని ఓషధినిచ్చెను. దానిని తీసుకొని హనుమంతుడు రణస్థలము చేరుకొని మరణించి పడియున్న పుష్కరుని సమీపించి, నేను మనోవాక్కర్మభి శ్రీరామచంద్ర భగవానునిచే ధ్యానించుచున్నచో, ఆయన యాదేశమునే పాలించుచున్నచో, నా దృష్టిలో తదతిరక్తిమైన వస్తువే లేకున్నచో ఈ దివ్యౌషధితో పుష్కరుడు జీవించుగాక అనుచు ఓషధిని ప్రయోగించెను. దానితో పుష్కరుడు లేచి మరలా శంకరునితో యుద్ధమునకు పరుగుతీసెను. ఆ తరువాత మారుతి శత్రుఘ్నుని సమీపించెను. శత్రుఘ్నుడు మూర్ఛలో రామ రామ రఘునందన రఘునందన అనుచు అప్పుడప్పుడు రామలీలను ప్రలాపించుచుండెను. హనుమంతుడు ఓషధి ప్రయోగించుచు, భగవానుని దయ వలన నేను నిత్యబ్రహ్మచారినేని, నా బ్రహ్మచర్యమెన్నడూను భంగము కానిదేని, శత్రుఘ్నుడిప్పుడు లేచుగాక అనెను. దానితో శత్రుఘ్నుడు లేచి శంకరుడు ఎక్కడా అనుచు రణస్థలములోనికి పరుగుదీసెను. మరలా ఘోర యుద్ధము జరిగినది. వీరమణి మూర్ఛపోయెను. శంకర శత్రుఘ్నులు యుద్ధము చేయుచున్నారు. శంకర బాణములతో శత్రుఘ్నుడు వ్యాకులుడగుటతో హనుమంతుడు, శత్రుఘ్న, రామచంద్రుని స్మరింపుము అనగా శత్రుఘ్నుడు శ్రీరాముని స్మరింపసాగెను. శ్రీరామచంద్ర భగవానుడు ప్రత్యక్షమాయెను. అంత శంకరుడు అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయనను స్తుతించి తన ఈ అపరాధము క్షమింపమని ప్రార్థించెను. మహాదేవ, నీవు మహత్కార్యము చేసినావు.
భక్తజన వాత్సల్య సంరక్షణలు దేవతలకు ధర్మమే కదా. నేను నీ హృదయంలో ఉన్నాను, నీవు నా హృదయంలో ఉన్నావు. మన యందు భేదభావము కలిగి మెలుగువారు నరకయాతనలకు గురియగుదురు. నీ భక్తులు నాకును భక్తులే, నా భక్తులు నీకును భక్తులే. నీకు నీ భక్తులు ఎంతో నాకు నా భక్తులు కూడా అంతే గదా అనుచు శ్రీరామచంద్ర భగవానుడు హతవీరులను స్పర్శించి పునర్జీవితులను చేసెను. అంత వీరమణి రాజు తన సర్వస్వమును రామార్పణము చేసి రామభక్తుడైనాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.